శ్రీ గురుభ్యో నమ. శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాళీమకుట కందాలు అనేటటువంటి ఒక చిన్న గ్రంథాన్ని కూడా రాశారు. ఆ గ్రంథంలో మన మనస్సుని నిగ్రహం చేసుకునేటటువంటి విషయం గురించి చెప్పారు. గాలి కొని వచ్చు మబ్బును గాలే మేఘమును తోలగా నగునట్లే తొలుంగూరుచు మనసే తొలిందవదీయ మనసే తజ్జము కాలి. గాలి మబ్బుల్ని ఏ విధంగా తీసుకుని వస్తుందో, మబ్బుల్ని తీసుకుని వచ్చి అక్కడ నిలిపితే, అక్కడ చల్లదనం కలిగితే అక్కడ వర్షం కురుస్తుంది, ప్రజలకి సుఖ సంతోషాలు కలుగుతాయి. అంటే ఎంత పెద్ద మబ్బులైనా గాలి తీసుకుని వస్తుంది. ఈ మబ్బులు కదలికకి కారణం గాలి. అలాగే మనలో ఉండేటటువంటి చైతన్య పదార్థమైనటువంటి చిద్రూపమైనటువంటి జగద్రూప సర్వశక్తి, ఆ శక్తిని మనం చూడాలంటే మనసులో ఉండేటటువంటి మలినాలని, వృత్తులని తీసుకుని వెళ్ళిపోవాలి. శూన్యం చేసేయాలి మనసుని శూన్యం చేయాలి, అప్పుడు కలుగుతుంది. అది మనసుని ఏ విధంగా చేయాలి, దాన్ని మనసుని ఏ విధంగా మలినాలని తొలగించాలి, మనసులో ఉండేటువంటి మలినాలని అంటే మనసే దానికి మళ్ళీ గాలి ఏ విధంగా మబ్బుల్ని తోసుకొని వెళ్ళిపోతుందో, ఈ మనసులో ఉండేటటువంటి చాంచల్య బుద్ధులు ఈ మనసే తొలగించాలి. అంటే అప్పుడు రజో తమో గుణాలు తాలూకా విషయ వర్తనలు మనసు ద్వారా తగ్గించాలి, మోహత్వాన్ని తగ్గించాలి. అప్పుడు మోహత్వం ఎప్పుడైతే తగ్గిందో నిర్మోహం పెరుగుతుంది. అంటే దానివలన అప్పుడు మనసు చపలత్వం పోతుంది, మనసు నిశ్చలమవుతుంది, మనసు నిర్మలమవుతుంది. ఎప్పుడైతే మనసు నిశ్చలమైందో, నిర్మలమైందో మనకి ఆత్మదర్శనం కలుగుతుంది. ఇది ఏ విధంగా జరుగుతుంది? మళ్ళీ షట్చక్ర సాధన ద్వారానే ఈ మనో నిర్మలత ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనసు అనేటువంటి పెద్ద పులి ఈ గుహలో ఉందో ఇతర జంతువులు ఏవి రావు కదా. అలాగే ఈ చైతన్య పదార్థం అనేటటువంటిది ఎప్పుడైతే నువ్వు చూడగలిగావో, దర్శించగలిగావో, ఉన్నావు అని తెలిసిందో అప్పుడు ఈ విషయ వాంఛలు ఏవి కూడా దగ్గరికి రావు. అప్పుడు మనసు నిర్మలమవుతుంది. విషయవాంఛలు లేనప్పుడు ఆ విషయవాంఛల్ని తీసుకెళ్ళిపోగలిగేటటువంటి గాలే మనసు. ఆ మనసుని మనము అర్థం చేసుకోవాలి, బంధించాలి. దాన్ని విడిచిపెట్టినా ఏ విధంగా విడిచిపెట్టాలి? నిర్మలంగా ఉండే విధంగా మనం తయారు చేయాలి. విషయవాంఛలు లేకుండా విడిచిపెట్టాలి. అప్పుడు మనలో ఉండేటువంటి చైతన్యం మనం దర్శించగలుగుతాము. ఎప్పుడైతే చైతన్యం దర్శించగలుగుతామో అప్పుడు మనకి ముక్తి, మోక్షం కలుగుతుంది. అది స్వామివారు చెప్పినటువంటి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయ అన్నారు కదా. ఈ బంధాలకి మోక్షానికి రెండు మనసే కారణం. అంటే ఏంటంటే విషయవాంఛలు నువ్వు కూరుకుంటే, విషయవాంఛలలో కూరుకుపోతే నీకు బంధం, విషయవాంఛల్ని విడిచిపెడితే మోక్షం. అంచేత మనము షట్చక్ర సాధన ద్వారా, ధ్యానం ద్వారా విషయవాంఛలను ఒక్కొక్కటి నిర్మూలన చేసుకుని మనసును ఏకాగ్రతపరిచి ఒక్క మనసు చైతన్య పదార్థం వైపు మాత్రమే ఉండేటట్టు మనం తయారు చేసుకుంటే అదే మనకి ముక్తికి మార్గం. అదే ఆత్మ చైతన్యం దర్శించగలిగినటువంటి స్థితి, జ్యోతి రూపాన్ని చూసేటటువంటి స్థితి. ఈ ప్రయత్నం చేస్తారని జగద్గురుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అందుచేత మనం ఈ సాధన చేసి మనం కూడా ముక్తి మోక్షాన్ని పొందుతామని కోరుకుంటూ స్వస్తి.